హాయ్ అండి. నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా మెత్తటి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పకోడీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో బండి మీద దొరికే మెత్తటి పకోడీ టేస్ట్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒకసారి ఈ స్పాంజీ ఆనియన్ పకోడాని ప్రిపేర్ చేసుకున్నామంటే కాస్త పక్కన టీ పెట్టుకొని ఈ స్పాంజీ ఆనియన్ పకోడా తింటూ టీ తాగామంటే ఎంత బాగుంటుందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్పాంజీ ఆనియన్ పకోడా కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసేసుకోవాలి. వాముని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. జీలకర్రని యాడ్ చేసుకున్నాక కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, కొద్దిగా పసుపుని యాడ్ చేయడం వల్ల మనకు మంచి కలర్ వస్తుందండి స్పాంజీ ఆనియన్ పకోడాకి. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా పసుపుని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది ఊరే వరకు చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న ఒక కప్పు వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, శనగపిండి చక్కగా కలిసే వరకు బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. వాటర్ ని ఒకేసారి వేయకండి. ఒకేసారి వేసామంటే పిండి అనేది లూజ్ అయిపోయి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్ గా రాదు. కాబట్టి వాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇంతకంటే లూజ్ గా ఉండకూడదు పిండి అనేది, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ప్యాన్ ని పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడయ్యాక ఇందులోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసి బాగా హీట్ చేసుకోండి. చూడండి, మనకు ఆయిల్ అనేది బాగా హీట్ లో ఉండాలండి. ఒకసారి మనకు ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లోకి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా పకోడీ లాగా అయితే వేసేసుకోవాలి. ఈ పకోడీని చిన్నగా వేసుకోండి, మరి పెద్ద సైజ్ లో వేయకండి. ఎందుకంటే మనకు లోపల సరిగా ఫ్రై అవ్వదు. కాబట్టి ఈ విధంగా చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. ఈ విధంగా చిన్నగా పకోడీలాగా వేసుకున్న తర్వాత ఒక వైపుకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. మనకు ఈ స్పాంజీ ఆనియన్ పకోడా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు ఆనియన్ పకోడా ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు పకోడా అనేది చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిపోయిన పకోడాని అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. మనకి పకోడా అనేది ఎంత చక్కగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కాబట్టి కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనకు మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండిని కూడా ఇదే విధంగా చిన్న పకోడీ లాగా అయితే వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న పకోడీ లాగా వేసేసుకోండి. ఇలా పకోడీలాగా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక వైపుకి ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి అయితే టర్న్ చేసేసుకోండి. ఫస్ట్ మాత్రం మీరు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ ని బాగా హీట్ చేసేసుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఫ్రై చేసేసుకోండి. మరీ చెప్తున్నానండి, ఆ విధంగా ఫ్రై చేస్తే మాత్రమే మనకి స్పాంజీ ఆనియన్ పకోడా అనేది చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి. చూడండి, మనకు రెండోసారి వేసుకున్న పకోడాలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన
అయిపోయిన పకోడీలను కూడా ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇదే విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకుంటూ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పకోడీలాగా అయితే వేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన పకోడీలని ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి. వేడివేడిగా మెత్తటి ఉల్లిపాయ పకోడీ అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్పాంజీ ఆనియన్ పకోడాని మొదటిసారి చేసే వాళ్ళైనా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పకోడాని బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అంత బాగుంటుంది. మనకు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ, పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు టక్కున ఈ స్పాంజీ ఆనియన్ పకోడాని ప్రిపేర్ చేసి పెట్టండి. మనకు 10 నిమిషాల్లో ఈ ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. బయట బండి మీద దొరికే మెత్తటి ఉల్లిపాయ పకోడీ టేస్ట్ ఏ విధంగా ఉంటుందో, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్ పకోడా టేస్ట్ కూడా అచ్చం అలాగే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్పాంజీ ఆనియన్ పకోడా మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మరి ఈ పకోడీ మీకెంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూడండి పకోడీ చూపిస్తున్నాను. ఎంత బాగుందో కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఎంత స్పాంజీగా ఉందో చూడండి. ఒక పకోడాని ప్రెస్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. లోపల కూడా పకోడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా, చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. మరి మీకు ఈ స్పాంజీ ఆనియన్ పకోడా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.